హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, నైట్ అండి. ఇంకా ఏంటంటే దోసపిండి అయితే ఉంది. నేనైతే అట్టు వేసుకుందాం అని చెప్పేసి వేసుకుంటున్నానండి. ఇంకా అన్నం తినకుండా వేడివేడిగా అట్టు వేసుకొని తిన్నా అనిపించింది. ఇక నేనైతే అన్నం తినకుండా అట్టు అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఇదైతే గోధుమ పిండి అయితే కలుపుకున్నానండి. ఇక అదే ఉంది పిండి అయితే కొంచెం. ఇక ఈ పిండిని కొంచెం ఇంక పూటకి వేసుకుందాలే వేడివేడిగా అట్టు అని చెప్పేసి ఇక నేనైతే వేసుకుంటున్నాను. ఇక ఒక ఉల్లిపాయ కోసుకుంటే బాగుంటుంది. ఇంకా దోశలోని కొంచెం ఉల్లిపాయలు తగులుతూ తింటుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నానండి పిండిలోని. నేనైతే ఎక్కువగా ప్లెయిన్గా వేస్తాను. ఒక ఉప్పు ఒక్కటే కలిపేసి ఇక అలా ప్లెయిన్గా వేసేస్తానండి. ఇంకా అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఒక ఉల్లిపాయ కట్ చేసేద్దాము, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నానండి. దీంట్లో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ప్లెయిన్గా వేసుకున్నా బాగానే ఉంటుందండి. కొంతమంది ఏంటంటే పంచదార కలుపుకుంటారండి. స్వీట్ దోశ ఉంటుంది కదా, తీపట్టు, అలాగా స్వీట్ దోశలాగా పంచదార కలుపుకుంటారు. ఏమో నాకు అలా ఇష్టం ఉండదు. ఇంకా అలాగా స్వీట్ దోశలాగా అయితే నేను ఎప్పుడు వేయను. ఇంకా అందుకే ఎక్కువగా మామూలుగా సాల్టే కలిపి వేసుకొని అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసి ప్లెయిన్గా వేసేస్తాను. ఇంక ఈరోజు అయితే ఉల్లిపాయ వేస్తే తింటుంటే కరకరలాడిద్ది తింటుంటే. ఇంకా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నా. కట్ చేసి కలుపుకొని ఇంకా దోశ అయితే పోసుకుంటున్నానండి. వేడివేడిగా అట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. చలికాలం కదా, అప్పటికప్పుడు వేడివేడి దోశలైనా టిఫిన్ అయినా సరే అన్నమైనా సరే వేడివేడిగా తింటే బాగుంటుంది. అందుకే నేను ఈరోజు అన్నం అయితే తినట్లేదు. అన్నం తినకుండా నేను నైట్కి అయితే అట్టు వేసుకొని తింటున్నానండి. నా అట్టు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను అట్టు వేసుకుంటున్నాను కదా, నాకు పోటీగా మా బాబు కూడా నాకు ఒకటి మమ్మీ అంటాడు. అందుకే తనకు కూడా ఎక్కువ వేసేస్తాను. నేను నైట్ ఎప్పుడైనా చపాతీ చేసుకున్నా, ఇంకా ఇట్లాగ టిఫిన్ ఏదైనా చేసుకున్నా సరే మా బాబుకి నాకు ఇద్దరు కలిపి అయితే చేసేస్తానండి. అందుకే కొంచెం పిండి ఎక్కువగానే కలిపాను. 4 అట్లాగా అయ్యేటట్టు 4, 5 అట్లు ఉంటాయి కదా, అలాగ అయ్యేటట్టు కలుపుకున్నాను. నేను 2, మా బాబు 2 అయితే వేసుకొని తినేస్తాము వేడివేడిగా. ఇంకా ఈ పిండి అయితే ఒకసారి ఏందోనండి, తీస్తుంటే రాదు, అతకపోయినట్టు ఉంటుంది, తునిగిపోతూ ఉంటుంది. ఇంకా అందుకే నాకు అసలు పెద్ద టాస్క్ అండి. మామూలు దోశలాగా రాదు. ఒకసారి బాగానే వస్తుంది, మందంగా పోస్తే మందంగా వస్తుంది. కొంచెం పలసంగా పోసామనుకోండి మొత్తం విరిగిపోతుంటుందండి. ఇంకా దోశ అయితే కాలుతుంది. ఇంకేదో కర్రీ అయితే ఉంటుంది కదా, కర్రీ అయితే వేసుకొని తినేస్తాను నేనైతే. మళ్ళీ మంచి స్మెల్ అయితే వస్తుందండి. దోశ కాలుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది. నేనైతే ఒకసారి ఇలా దోశ వేసుకుంటూ తినేస్తాను. ఇక ఇందాక నాకు ఆగలేను, తినేయాలనిపించింది, తినేసాను. అదిగో ఎలాగో మంచిగానే వచ్చింది దోశ అయితే ఒకటి. నేను అప్పటికప్పుడు ఇక గోధుమ పిండి అట్లు అలాగే ఏ ఒకటి తినాలనిపించినప్పుడు వేసుకుంటూ ఉంటానండి. దోశ అయితే రెడీ అయిపోతుంది. ఎంతమందికి ఇలా ఇష్టమో అప్పుడప్పుడు వేడివేడిగా గోధుమ పిండితో అట్లాగా వేసుకొని తింటాం ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ అయితే చేయండి. చూశారు కదా దగ్గరగా, చాలా బాగా వచ్చింది దోశ అయితే. కదా, మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి దోశ అయితే. తింటున్న కొద్దిగా తినాలనిపించింది. ఇదిగోండి, నేనైతే తినేస్తూ ఉన్నాను. వేడివేడిగా అలా కాలుతుంటే తినాలనిపిస్తుంది. అందుకే నేనైతే ఒక దోశ అయితే తుంచుకొని తినేస్తున్నానండి. ఇదిగోండి చూడండి, అన్నీ అయిపోయి కూర్చొని తిన్నదాకా ఆగాలనిపించట్లేదు. కొంచెం తినాలనిపించి నేనైతే తినేస్తున్నాను. భలే సాఫ్ట్గా ఉంటాయండి. పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే భలే తినేయచ్చు, బాగుంటాయి. గోధుమ పిండితో అట్లయితే చపాతీ చేసుకోవచ్చు, పూరీ చేసుకోవచ్చు, దోశలాగా కూడా చేసుకోవచ్చు. నాకైతే వేడివేడిగా దోశ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే తినేస్తాను ఇక. ఓకేనా మరి, మీకు కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి మరి.
మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.